డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రతి ఉమెన్ తన లైఫ్లో చేసే ఫస్ట్ స్టెప్ తన హక్కుల్ని చాలా మంది ఉమెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే కొట్టడం మాత్రమే అనుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ మాధవి ఉప్టూరి అడ్వకేట్. మనం ఈరోజు ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 గురించి తెలుసుకుందాం. ఈ యాక్ట్ ప్రకారం ప్రతి ఉమెన్కి ప్రొటెక్షన్ ఆర్డర్ అండ్ మెయింటెనెన్స్, రెసిడెంట్ రైట్, పోలీస్ ప్రొటెక్షన్ ఇలాంటి హక్కులు ఉంటాయి. సైలెంట్గా భయపడ్డము, బాధపడ్డము, భరించడము, ఇబ్బంది పడ్డము సొల్యూషన్ అయితే కానే కాదు. ప్రతి ఉమెన్ తన లైఫ్లో చేసే ఫస్ట్ స్టెప్ తన హక్కుల్ని తను తెలుసుకోవడం. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఉమెన్కి కంపల్సరీగా అవసరమయ్యే వీడియో ఇది. సో కమ్ టు ద పాయింట్. చాలామంది ఉమెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే కొట్టడం మాత్రమే అనుకుంటున్నారు, కానీ అలా కానే కాదు. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఫిజికల్ హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్ లేదా ఫైనాన్షియల్ కంట్రోల్. ఫైనాన్షియల్ కంట్రోల్ ఎలా అంటే, ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు. హస్బెండ్ ఏమో తాగి తిరుగుతా ఇంటి రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోకుండా పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారు. కానీ వైఫ్ కొంతమంది తనేదో మామూలుగా నెల జీతానికి వెళ్తా సంపాదించుకొని తెచ్చుకుంటూ ఉంటుంది. ఈ హస్బెండ్ అనేది సంపాదించకపోవడమే కాకుండా వైఫ్ దగ్గర కొట్టు, తిట్టో, బతిమలాడో ఎలానో డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకొని అవి కూడా ఖర్చు పెట్టేస్తారు, ఇంటి ఖర్చులకి లేకుండా, తన ఖర్చులకి లేకుండా. అట్లాంటిది లేదా వైఫ్కి ఉన్న ప్రాపర్టీస్ని వైఫ్కే తెలియకుండా హస్బెండ్ని హస్బెండ్ ఆ ప్రాపర్టీస్ని అమ్మేసేయడం. లేదు అని అంటే వైఫ్ ఏటీఎం కార్డ్స్ కానీ, బ్యాంక్ బుక్స్ కానీ ఇట్లాంటివన్నీ హస్బెండ్ మీదే డిపెండ్ అవ్వాలి అన్న మైండ్ సెట్తో కానీ, ఇంకా వైఫ్ని ఇబ్బంది పెట్టే ఏ మైండ్ సెట్తో అయినా వాటిని నియంత్రించడం, వైఫ్కి ఇవ్వకుండా వాటిని హస్బెండ్ కంట్రోల్లోనే ఉంచుకోవడం. కొంతమంది మహానుభావులు ఉంటారు, పెళ్ళి చేసిందే కాకుండా వాళ్ళ వైఫ్ పేరెంట్స్ని తిడుతూ ఉంటారు. ఎక్స్ట్రా డౌరీ తీసుకొని రమ్మడము, డౌరీ తీసుకొని రమ్మనడము, ఏదో రకంగా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ని తిడతా, బ్లేమ్ చేస్తా, అప్పుడు అది చేయలేదు, ఇది చేయలేదు అని అంటూ ఉంటారు. అలా కాకుండా ఇంకొంతమంది ఇంకా మహానుభావులు ఉంటారు. పెళ్లి చేసుకునేటప్పుడు బాగానే కనిపిస్తుంది వైఫ్, రంబలాగా ఊర్వశిలాగా నీట్గా కనిపిస్తుంది. పెళ్లి చేసి కొన్ని రోజులు అయిన తర్వాత నువ్వు లావుగున్నావనో, నువ్వు నల్లగా ఉన్నావనో, నువ్వు పొట్టిగా ఉన్నావనో, నువ్వు పొడుగ్గా ఉన్నావనో, లేదా నీకు పిల్లలు పుట్టడం లేదనో, నువ్వు ఎందుకు పనికిరావని అప్పుడు రియలైజ్ అవుతారు కొంతమంది. ఆ రకంగా హెరాస్ చేయడం, ఇట్లాంటివన్నీ డొమెస్టిక్ వైలెన్స్ కిందకే వస్తాయి. సో ప్రతి ఉమెన్ అనేది డొమెస్టిక్ వైలెన్స్ అంటే కొట్టడం మాత్రమే కాదు. సో అందరూ తెలుసుకోండి, ఇట్లాంటి కేటగిరీస్ అన్నీ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కిందకే వస్తాయి. సో మీరు కానీ డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతుంటే కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఒక ఉమెన్ గురి అవుతుంది అని అంటే తన నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. లేదు కుదరలేదు అంటే 100కి కానీ 112కి కానీ ఫోన్ చేసి తన కంప్లైంట్ని తను ఫైల్ చేయొచ్చు. ఈ రెండు కాదు అనుకుంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు, డిస్టిక్ వచ్చి ఒకళ్ళు ఉంటారు ప్రొటెక్షన్ ఆఫీసర్. మీరు కానీ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళే మీ కంప్లైంట్ని వాళ్ళే ఫిల్ చేసి నీట్గా అరేంజ్ చేసి మెజిస్ట్రేట్కి అందజేస్తారు. దీనినే డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటారు. కానీ చాలామంది ఉమెన్స్లో అంటే డొమెస్టిక్ వైలెన్స్ కింద కంప్లైంట్ రైజ్ చేసే వాళ్ళలో చాలామంది ఉమెన్స్లో నేను ఒకటి గమనించాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో హస్బెండ్ వల్ల ప్రాబ్లం అయితే, మిమ్మల్ని హస్బెండ్ మాత్రమే హెరాస్మెంట్కి గురి చేసినట్లయితే కంప్లైంట్లో హస్బెండ్ పేరు మాత్రమే రాయండి. కానీ అలా కాకుండా ఒకళ్ళు హెరాస్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీని ఇంకా పనిష్మెంట్కి గురి చేయాలని చెప్పి ఫ్యామిలీని తీసుకొచ్చి కంప్లైంట్లో పెట్టేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం అమ్మని, హస్బెండ్నే కాకుండా హస్బెండ్ వాళ్ళ అమ్మని, నాన్నని, అంటే మీ అత్తయ్యని, మావయ్యని, ఆడపడుచుల్ని అందరినీ తీసుకొచ్చి కంప్లైంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మీరే నష్టపోతారు. అలా చేయడం వల్ల నిజాలు, ట్రూత్స్ అనేవి ప్రాపర్గా బయటికి రావు. సో కంప్లీట్గా కేసు కొట్టేస్తారు. సో ఉమెన్స్ మీరైతే ఇది కంపల్సరీగా తెలుసుకోవాలి. మనకి ఏదో చట్టాలు ఉన్నాయి అని చెప్పి ఒకళ్ళు హెరాస్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఇబ్బంది పెట్టాలి అన్న మైండ్ సెట్తో మాత్రం కంప్లైంట్ ఫైల్ చేయొద్దు. మీకు న్యాయం జరగాలి అన్న మైండ్ సెట్తో మాత్రమే కంప్లైంట్ ఫైల్ చేయండి.
హస్బెండ్ హెరాస్ చేస్తానో లేదా అత్త మామని హెరాస్ చేస్తానో ఎవరైతే మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారో వాళ్ళ పేరుతో మాత్రమే మీరు కంప్లైంట్ ఇస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. అలా కాదని చెప్పి అందరి మీద కంప్లైంట్ రైజ్ చేస్తే మాత్రం మీకు న్యాయం అనేది ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే ట్రూత్స్ తేలవు అక్కడ, ఎవిడెన్స్లో నిజాలు అనేవి బయటికి రావు. సగం నిజాలు సగం అబద్ధాలతో కోర్టు ఏమని తీర్పిస్తుంది? అండ్ నెక్స్ట్ పాయింట్, ఏ చట్టంలో లేని ప్లస్ పాయింట్ ఈ చట్టంలో ఉంది. అది ఏంటి అంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని కానీ మీ పేరెంట్స్ మిమ్మల్ని కానీ మీ అత్తయ్య మామలు లేదా హస్బెండ్ కానీ ఇంకెవరైనా రాత్రే కొట్టి ఇంటి బయటకు నెట్టేయడమో, కొట్టో తిట్టో ఇంటి నుంచి బయటకు పంపించడం అనేది జరిగింది అనుకో, మీరు కానీ నియర్ పోలీస్ స్టేషన్ లేదా ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆ నైట్ షెల్టర్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఏమైనా చిన్న చిన్న దెబ్బలు కానీ అట్లా ఏమైనా జరిగితే మెడికల్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ కేసు ఫైల్ చేయడానికి కంప్లీట్గా వాళ్ళే హెల్ప్ చేస్తూ ఉంటారు. సెక్షన్ 18 to 22 ఆఫ్ డీవీ యాక్ట్ ప్రకారం మెయింటెనెన్స్ ఆర్డర్లో మీరు ఒకవేళ ఆ ఇంట్లో ఉండకుండా వేరే ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో మీ లైఫ్ని లీడ్ చేయాలి అంటే, మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో ఉండడానికి ఇష్టం లేక వేరే ఇల్లు తీసుకొని ఆ హౌస్లో మీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే కోర్టు దానికి హెల్ప్ చేస్తుంది. లేదు నేను అదే ఇంట్లో ఉండదలుచుకుంటున్నాను అన్నా కానీ మీరెవరి వల్ల హెరాస్మెంట్కి గురవుతున్నారో వాళ్ళకి కోర్టు ఒక హెచ్చరికలాగా మీరు ఇకపై తనని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి కోర్టు చెప్తుంది అనమాట. అండ్ లేదు ఉంటే అంతమించి లేదు, లేదా మీ హస్బెండ్ వల్ల మీరు హెరాస్మెంట్కి గురవుతున్నారు అని అంటే మీ హస్బెండ్నే ఇంటి నుంచి బయటకు పంపించి మిమ్మల్ని ఆ ఇంట్లో ఉంచే ఫెసిలిటీ కూడా ఉమెన్కి ఉంది. అండ్ సెక్షన్ 21 ఆఫ్ డీవీ యాక్ట్ ప్రకారం పిల్లలు కానీ మీకు ఉన్నట్లయితే ఆ పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకోదలుచుకున్నట్లయితే కోర్టు దానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ సెక్షన్ 22 ఆఫ్ డీవీ యాక్ట్ ప్రకారం ఏంటంటే, మీరు కానీ ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్కి గురి అయినట్లయితే కోర్టు దానికి కాంపన్సేషన్ పే చేయమని మీ హస్బెండ్ని అడుగుతుంది. ఇది మొత్తం సివిల్ ప్రొసీడింగ్స్లోనే ఉంటుంది. దీన్ని క్వాజీ సివిల్ క్వాజీ క్రిమినల్ అని అంటారు. క్వాజీ సివిల్ క్వాజీ క్రిమినల్ అని ఎందుకన్నారంటే, దీని ప్రాసెస్ మొత్తం సివిల్లోనే జరుగుతుంది. నార్మల్గా కోర్టుకు వస్తారు, కోర్టు నోటీసులు పంపిస్తుంది, వీళ్ళు చెప్పదలుచుకునే వీళ్ళు చెప్తారు, అదర్ సైడ్ వాళ్ళు చెప్పదలుచుకునే అదర్ సైడ్ వాళ్ళు చెప్తారు. ఇద్దరి వాదనలు విన్న తర్వాత కోర్టు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే వైఫ్కి మెయింటెనెన్స్ కాంపన్సేషన్ అనేవి కోర్టు అనౌన్స్ చేస్తూ ఉంటుంది. పిల్లలు మీ దగ్గరే ఉంచుకోవచ్చు అన్న ఆర్డర్ మెన్షన్ చేసి అనౌన్స్ చేస్తుంది. ఆర్డర్ అనేది ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇస్తుంది. వీటన్నిటికీ హస్బెండే రెస్పాన్సిబుల్ అని కూడా చెప్తుంది. ఆ హస్బెండ్ మీకు కాంపన్సేషన్ పే చేయకపోయినా, మెయింటెనెన్స్ పే చేయకపోయినా, డ్యూ టు 1 to 3 monthsలో మీకు మెయింటెనెన్స్ పే చేయలేదు అని అంటే నా కోర్టు మాటని హస్బెండ్ ధిక్కరించినందుకు గాను 1 year జైలు శిక్ష అండ్ 20,000 ఫైన్ కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.